బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నమైంది. ఢిల్లీ, ముంబై సహా దేశంలో పలు చోట్ల దాడులకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. మొత్తం 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ దావూద్ ఇబ్రహీంతో వీరికి సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. నిందితులు ఢిల్లీ, ముంబై, పంజాబ్ కు చెందిన వారుగా గుర్తించారు. వీరిలో విదేశీయులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. భారత్ లో దాడులు చేసేలా ఈ మాడ్యూల్ కు ఐఎస్ఐ శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. కీలక భవనాలు, భద్రతా సిబ్బంది లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక నిందితుల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రైట్ గా ఈ ఢిల్లీలో జరిగినటువంటి భారీ ఉగ్ర కుట్రకి సంబంధించిన పూర్తి అప్డేట్ మా ఐ న్యూస్ కరెస్పాండెంట్ సాగర్ రెడ్డి అందిస్తారు. సాగర్ రెడ్డి, చెప్పండి. ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నమైనట్లుగా కూడా తెలుస్తోంది. ఏకంగా 9 మంది ఉగ్రవాదులను కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా మరికొంతమంది ఉగ్రవాదులు ఉండే ఛాన్స్ ఉందంటారు. అప్డేట్స్ ఏంటి? రైట్ బ్రహ్మణి, వాస్తవానికి అయితే ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రను అయితే భగ్నం చేసిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడే పరిస్థితుల నుంచి ఒక రకంగా మన రక్షణ శాఖ అధికారులు అయితే కొంత రక్షణ చర్యలు తీసుకోవడంతో ఉగ్ర కుట్ర భగ్నం చేశారు. మొత్తం మీద ఈ ఉగ్ర కుట్రకు సంబంధించి 9 మందిని అయితే అరెస్ట్ చేయడం సంబంధించి ఈ 9 మంది కూడా పాక్ నిఘా సంస్థకు సంబంధించిన ఐఎస్ఐ అలాగే దావూద్ ఇబ్రహీం వీళ్ళంతా కూడా సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, పంజాబ్ కు చెందిన వారుగా వాళ్ళని గుర్తించారు. అలాగే భారత్ లో దాడులు చేసేలా ఈ మాడ్యూల్ అంతా కూడా రెడీ చేసినట్టు వీరంతా కూడా ఐఎస్ఐ శిక్షణ ఇచ్చినట్టు కూడా ముఖ్యంగా కూడా కీలకమైన ఏదైతే పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయో అలాగే ముఖ్యమైన కట్టడాలు, పబ్లిక్ ప్లేసెస్, భవనాల దగ్గర మాత్రం దాడులు చేయాలని చెప్పి మొత్తం మీద ఉగ్రకుట్ర పడినట్టు తెలుస్తోంది. దీంట్లో ప్రధానంగా కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా కొంత ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి కూతురు ఎవరైతే ఉన్నారో ఇవాంకా ట్రంప్ ఆమె ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అది కూడా అంతర్జాతీయంగా ఒక అమెరికా అధ్యక్షుడి కూతురు కావడంతో ఇలాంటి సమయంలో ఉగ్రకుట్ర భగ్నం చేయడం కూడా తీవ్ర కలకలం రేపుతుంది. అలాగే ముఖ్యంగా భారతదేశంలో కుట్రలు పన్నేందుకు, భారతదేశంలో దాడులు నిలిపేందుకు కూడా ఇటీవల ఢిల్లీలో ఒక డాక్టర్ మాడ్యూల్స్ అందరూ కూడా డాక్టర్లు అంటే ఇటు ఢిల్లీ నుంచి పంజాబ్, ఢిల్లీ అలాగే జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన అనేక మంది డాక్టర్లు కూడా అంటే సుమారు 11 మంది డాక్టర్లు ఇక్కడంతా కూడా ఉగ్రకుట్రకి అయితే వాళ్ళంతా కుట్ర చేసిన పరిస్థితి. అలాగే ముఖ్యంగా ఢిల్లీలో పేలుడు కూడా చోటు చేసుకుంది. ఈ ఢిల్లీ పేలుడు ఘటన మరొక ముందే ఇలాంటి ఉగ్ర కుట్రనైతే భగ్నం చేసిన పరిస్థితి. ఆనాడు ఢిల్లీ కుట్రలు ఇటీవల అది కూడా రీసెంట్ గానే కొన్ని నెలల ముందే ఈ ఢిల్లీలో పేలుళ్లు సంభవించాయి. అనంతరం కూడా రక్షణ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మన భారతదేశానికి సంబంధించిన ఇటు రక్షణ శాఖ అధికారులు ఏజెంట్లు కావచ్చు లేదంటే రక్షణ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు భారతదేశంలో పలు చోట్ల అంటే ముఖ్యంగా ఉత్తరాదిలో జమ్మూ కాశ్మీర్ వద్ద నుంచి అలాగే ఏదైతే బార్డర్స్ కావచ్చు ఇలాంతా అన్ని చోట్ల కూడా ఉగ్ర కుట్రని అంటే ఏదైతే భారీగా దాడులు చేయాలని చెప్పి అలాగే ముఖ్యంగా పబ్లిక్ ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో భారతదేశానికి సంబంధించిన ఇటు హెరిటేజ్ సంస్థలు, వారసత్వ సంపదలు కావచ్చు లేదంటే ఢిల్లీ గేట్ కావచ్చు లేదంటే మంచి పెద్ద హోటల్స్ దగ్గర కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ లేదంటే భారీగా ఆయుధాలతో పబ్లిక్ ప్లేస్ లో కాల్పులు, షాపింగ్ మాల్స్ వద్ద కూడా ఈ విధ్వంసం చేసేందుకు కూడా కుట్రలు పడినట్టు తెలిసింది. మొత్తం మీద కూడా రక్షణ శాఖ అధికారుల ముందస్తు చర్యలు కావచ్చు లేదంటే వారు తీసుకున్న రక్షణ శాఖ చర్యల్లో భాగంగానే ఈ ఉగ్ర కుట్రను అయితే భగ్నం చేశారు. సో ఒక భారీ పెను ముప్పు అయితే తప్పిందని చెప్పొచ్చు బ్రాహ్మణి భారతదేశానికి. ఓకే రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. కాసేపట్లో కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ